జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాగుందా? తాతయ్య సాంబార్ చాలా బాగుంది. అయితే ఇంకొంచెం తిన్నానా? తిన్. తిను. అది మనోడా, ఇలా పుష్టిగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే నేను కడుపు నిండా తింటాను తాతయ్య. మ్మ్. శ్యామా, శ్యామా, ఆ, ఏమైంది శ్యామా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అఖిల్ బాబు. ఏం కావాలి? ఉమ్. సాంబార్ వేనా? ఆను. నాన్న విహారీ, ఈ డ్రై ఫ్రూట్స్ తిన్నా. వద్దు నానమ్మా, ఇప్పుడే కదా అన్నం తిన్నాను. ఇప్పుడు ఇవెందుకు? ఇవి ఒంటికి బలాన్నిస్తాయి నాన్న. ఇందులో మనకు కావలసినన్ని ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తింటే నీకు శక్తి వస్తుంది. నిజమా తాతయ్య? నిజం నాన్న. చిన్నప్పుడు మీ పెద్ద డాడీకి, మీ డాడీకి కూడా వీటినే తినిపించేవాళ్ళం. డాడీ మీరు కూడా తిన్నారా? అవునన్నా, నువ్వు కూడా తినాలి. అయితే సరే, పెట్టు నానమ్మా. కన్నయ్య చాలా వీక్గా ఉన్నాడు. టైంకి ఫుడ్ తింటున్నాడో లేదో. డ్రై ఫ్రూట్స్ అన్నా తింటే తన ఆరోగ్యం బాగుంటుంది. విహారీ, ఏంటి మమ్మీ? ఈ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నువ్వు రేపు ఈ బాక్స్ స్కూల్కి తీసుకువెళ్ళి కన్నయ్యకి ఇవ్వు. కన్నయ్య ఎవరు శ్యామా? మమ్మీ, కన్నయ్య విహారీ క్లాస్మేట్. ఈరోజు విహారీ టర్మ్ ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్తే అక్కడ మాకు కన్నయ్య పరిచయం అయ్యాడు. అవునత్తయ్య గారు, కన్నయ్య అచ్చం శ్రీకృష్ణుడిలాగా పాట పాడాడు. తన ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు భలే అనిపించింది. కన్నయ్య వాళ్ళ నాన్న ఏం చేస్తాడ్రా? తను డ్రైవర్గా వర్క్ చేస్తాడు డాడీ. ఒక డ్రైవర్ అంత పెద్ద స్కూల్లో తన కొడుకుని చదివిస్తున్నాడా? లేదు డాడీ, కన్నయ్య చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ సంస్థ వాళ్ళు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యి ఆ స్కూల్లో సీట్ సంపాదించుకున్నాడు. ఆ అబ్బాయి చాలా గ్రేట్ నాన్న. ఇంత చిన్న వయసులోనే పోటీ పరీక్షల్లో నెగ్గాడంటే రేపటి రోజున గొప్ప స్థాయికి ఎదుగుతాడు. కన్నయ్య వాళ్ళు చాలా పేదవాళ్ళు డాడీ. కనీసం స్కూల్ యూనిఫామ్ కొనిచ్చేంత స్తోమత కూడా వాళ్ళకి లేదు. అందుకే తను చదువుకోవడానికి కావలసిన వస్తువులన్నీ మేమే కొనిచ్చాం. గుడ్, చాలా మంచి పని చేశారు నాన్న. కన్నయ్యని చూస్తే చాలు శ్యామకి ఏదో తెలియని సంతోషం. శ్యామా, ఈ డ్రై ఫ్రూట్స్ ఆ అబ్బాయికి ఇవ్వడం ఎందుకు? కన్నయ్య వీక్గా ఉన్నాడు అత్తయ్య. వాడికి వేళకి భోజనం దొరుకుతుందో లేదో చాలా కష్టపడి చదువుతున్నాడు. సరైన ప్రోటీన్స్ అందకపోతే నీరసం వస్తుంది కదా. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ కన్నయ్యకి ఇవ్వమని చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమే శ్యామా. కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ పాడవుతుంది. చదువుకోవడానికి మనసు సహకరించదు. నువ్వు ఆ అబ్బాయికి తల్లివి కాకపోయినా తల్లిలా గొప్పగా ఆలోచించావమ్మా. నాన్న విహారీ, రేపు ఖచ్చితంగా ఈ బాక్స్ కన్నయ్యకి ఇవ్వు. రే కన్నయ్య, నీకు నేను డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.